శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే 15 నుండి 31 వరకు ద్వాదశ రాశుల వారికి కూడా గోచార రీత్యా విద్యార్థులకు, గృహిణులకు, వ్యాపారస్తులకు, రైతులకు, రాజకీయ నాయకులకు, వృద్ధాప్యంలో ఉన్న వారికి విడివిడిగా ఎలా ఉండబోతుంది, ఏ గ్రహ సంచారం వల్ల వీరికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి సంబంధించి మే 15 నుండి 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వారికి సంబంధించి గోచార ఫలితాల్లో భాగంగా విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి దశమ స్థానమునందు సూర్యగ్రహ, బుధగ్రహ సంచారం, అలాగే వీటి వలన ఉన్నత విద్య చేసే అవకాశం కనిపిస్తుంది. సప్తమ స్థానమునందు, అష్టమ స్థానమునందు శనిగ్రహ సంచారం వలన ఏకాగ్రత లోపించవచ్చు. అష్టమ శని దోషం అనేటువంటిది కూడా చెప్పవచ్చు. పట్టుదలతో చదవడం అనేటువంటిది అవసరం. ప్రతిరోజు ఉదయం సరస్వతీదేవి యొక్క ద్వాదశనామ స్తోత్రం పఠించడం మంచిది. హయగ్రీవ స్తోత్రం చదువుకోవడం కూడా చాలా చాలా శుభకరం. ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే వీరి యొక్క ప్రతిభకు తగినటువంటి ప్రతిఫలం కూడా దక్కుతుంది. 12వ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క సంచారం వలన వృత్తిలో కొంత రకమైనటువంటి కొన్ని రకాలైనటువంటివి ఒక స్ట్రెస్తో కూడుకున్నటువంటి పనులుంటాయి, బాధ్యతలు పెరుగుతాయి. ఆపై అధికారుల నుండి కొన్ని రకాల ప్రశంసలు కూడా అందుకుంటారు. స్థానచలనం ఖచ్చితంగా కనిపిస్తోంది. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, అలాగే శని చాలీసా పారాయణం చేయడం, శనిదేవుడికి తైలాభిషేకం చేయడం వల్ల ఆటంకాలు తొలగుతాయి. భార్యాభర్తలిద్దరికీ సంబంధించి సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం వలన భార్యాభర్తల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదం చాలా పెద్ద కమ్యూనికేషన్ గ్యాప్గా అయ్యే అవకాశం ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, కానీ సహనంతో వ్యవహరించాలి. మంచి చెడులు కూడా భార్యాభర్తలు ఒక భాగస్వామ్యుల్లాగా అన్ని రకాలుగా షేర్ చేసుకుంటే మంచిది. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ వహించండి. శుక్రవారం రోజున లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం పఠించడము, లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల దాంపత్య సుఖం అనేటువంటిది కలుగుతుంది. వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు వివాహ ప్రయత్నాల్లో కాస్త జాప్యం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 12వ స్థానంలో గురు శుక్రుల యొక్క కలయిక అనేటువంటిది ఉంది. కాబట్టి ఏదో ఒక కారణం చేత మీ పనులన్నీ వాయిదా పడుతూనే ఉంటాయి. అయితే దశమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కుజగ్రహ సంచారం వలన మంచి సంబంధం నిశ్చయమయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఎందుకు అంటే అక్కడ కుజుడు స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాది, అష్టోత్తరాది, షోడశ ఉపచారాల పూజలు చేయించడం, కుజగ్రహ శాంతి చేయించుకోవడం చాలా మంచిది. ఈ ప్రతికూల పరిస్థితుల నుండి దూరం అవుతారు. రైతులకు సంబంధించి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలంగా ఉన్నటువంటి కాలం. శ్రమకు తగ్గటువంటి ప్రతిఫలం దక్కుతుంది. ఎందుకంటే దశమ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం వలన భూమి కొనుగోలు లేదా అమ్మకం విషయంలో లాభాలు కూడా పొందుతారు. పెట్టుబడుల విషయంలో కూడా సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. అంతకు ముందు మీరు చేసిన రిస్కే కానీ మళ్ళీ చేస్తారు, కానీ నష్టం మాత్రం ఉండదు. భూమి యొక్క సుపుత్రుడైనటువంటి భౌముడు అలాగే కుజుడి యొక్క అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదవడం మంచిది. క్షేత్రపాలకుడి దర్శనం చేయడం మంచి. ప్రతి గుడికి కూడా క్షేత్రపాలకుడు ఉంటాడు. ఉదాహరణకు అమ్మవారి దేవాలయాల్లో వీరభద్రుడు ఉన్నట్టుగా ప్రతి ఒక్క క్షేత్రంలో కూడా క్షేత్ర పాలకుడు ఉంటాడు. ఆయనకు దీపారాధన చేయడం రైతులందరికీ మంచిది. గృహిణులు ఎవరైతే ఉంటారో కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పుట్టింటి నుండి శుభవార్తలు వింటారు. అయితే వెన్ను నొప్పి లేదా కంటి సంబంధిత చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. విశ్రాంతి అవసరం. దైవ కార్యాల పట్ల ఆసక్తి చూపుతారు. నిత్యం ఇంట్లో దీపారాధన చేయాలి. మహాలక్ష్మీదేవిని స్మరించడం మంచిది. శ్రీమాత్రే నమః చదవడం మంచిది. మనశ్శాంతి, కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన విషయానికి వస్తే ప్రజాదరణ పెరుగుతుంది. మీ మాట తీరుతో ప్రత్యర్థులను కూడా బాగా ఆకట్టుకుంటారు. పదవుల కోసం చేసే ప్రయత్నాలు కూడా సానుకూలం అవుతాయి. విదేశీయానానికి లేదా దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది. పార్టీలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రతిరోజు ఆదిత్య హృదయం పఠించడం సమాజంలో మంచి గౌరవం, ప్రతిష్టలు, విజయం చేకూరే అవకాశం ఉంది. సినిమా, మాస్ మీడియా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియాకు సంబంధించినటువంటి వారికి
వీరి యొక్క సృజనాత్మక పదును పెట్టాల్సినటువంటి సమయం. కొత్త ప్రాజెక్టులు చేతికి అందుతాయి, ఆర్థిక స్థితిగతులు పెరుగుతాయి, పబ్లిసిటీ రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది, అనవసర వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. అలాగే శుక్రుడి యొక్క అనుగ్రహం కోసం లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం, దుర్గా స్తోత్రం లేదా దుర్గా కవచం పఠించడం మంచిది. వృద్ధులకు సంబంధించి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ యొక్క నాభి కింది భాగంలో ఉన్నటువంటి మోకాళ్ళు, పిక్కలు వీటికి సంబంధించి నొప్పులు ఎక్కువ అవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ సందర్శనాలు చేస్తారు. ఎంత నొప్పున్నా సంతానం నుండి ఆశించిన సహకారం మరియు శుభవార్తలు కూడా వింటారు. ఓ పక్క బాధగానే ఉన్న ఈ పనులు, ధ్యానము లేదా యోగా వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. విష్ణు సహస్రనామ పారాయణం. చాలా మంది వృద్ధులకి ఈ నెల విష్ణు సహస్రనామం చెబుతూ ఉన్నాను. విష్ణు సహస్రనామంతో పారాయణం చేయడము, పంచాక్షరి మంత్రాన్ని రోజంతా పఠించడం కూడా విశేష సత్ఫలితాలు ఇస్తుంది. ఇక్కడ మనకు కలిగే కొన్ని ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడడానికి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ రాశి వారికి సంబంధించి ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు చెప్పుకున్నాం. మరి ఏ రెమెడీస్ చేయాలి, విద్యార్థులు ఏం చేయాలి, గృహిణులు ఏం చేయాలి, ఇలా మనం ఒక్కొక్కల గురించి మాట్లాడదాం. విద్యార్థులు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే రోజు బ్రహ్మీ ముహూర్తంలో లేండి. వీలైతే మీద దక్షిణామూర్తి స్తోత్రం ఒకరోజు, గణపతి స్తోత్రం ఒకరోజు, లేదా వీలైతే హయగ్రీవుడి యొక్క స్తోత్రం ఇలా 11 సార్లు చదవండి. మీరు ఉదయాన్నే గణపతి దగ్గర గరక తెచ్చి పెట్టుకోండి. బుధవారం కానీ లేకుంటే ఇంకే రోజులో అయినా సరే, ప్రతిరోజు చేసినా మంచిదే. గరక తెచ్చి దానికి కట్టలా కట్టి 11 కట్టలు కట్టి లేదా 21 కట్టలు కట్టి ద్వాదశ నామ స్తోత్రం లేదా ఏకాదశ నామ స్తోత్రం ఏదైతే ఉంటుందో ఆ నామాలన్నీ కూడా చెబుతూ స్వామివారి పాదాల దగ్గర పెట్టండి, ఫోటో దగ్గర పెట్టండి. సంకష్టి హోమాలు జరిగినప్పుడు అమ్మగారికో నాన్నగారికో తీసుకెళ్ళి హోమంలో లేకుంటే పూర్ణాహుతిలో వేయమనండి, చాలా మంచిది. ఒకటి. రెండోది, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు వీలైతే శనగల దండని దత్తాత్రేయ స్వామి దేవాలయంలో కానీ దక్షిణామూర్తి దేవాలయాల్లో ఆయన మెడలో వేయించండి. అది కూడా గురువారం నాడు మంచి గురుబలం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కావాల్సింది అదే. వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఇదే చేయాలి. వీలైతే మీ అమ్మా నాన్నతో చేయించండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు గురువారం రోజు ఉదయం 7:20 నానబెట్టిన శనగలతో కూర్చున్నటువంటి శనగల దండని. అలాగే గురుగ్రహానికి సంబంధించి జపం కూడా చేయించుకోండి. ఈ యొక్క ఉద్యోగస్తులు అలాగే వివాహం కోసం చూస్తున్న వాళ్ళు, డైవర్స్ అయ్యి మళ్ళీ కలవాలనుకునే వాళ్ళు కూడా ఈ యొక్క రెమెడీ పాటించవచ్చు. అలాగే ఎవరైతే గృహిణులు ఉంటారో వారు నిత్యము కూడా శ్రీమాత్రే నమః అన్న పారాయణం చేయడము, గడపకు పసుపు పెట్టడం, రోజు స్నానం చేయకుండా ముందు స్లేపం చేయకండి. మీరు స్నానం చేసిన తర్వాతకే ఊడవడం కూడా చేయాలి. స్నానం చేయకుండా చీపురు పడితే కూడా జ్యేష్ఠాదేవికి నచ్చదు. ఏదో రకమైన నష్టము, లాస్ అనేది జరుగుతుంది. సింపుల్ పని కదా. లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసిన తర్వాతకే ఇల్లు ఊడవండి, లేకుంటే అస్సలు మంచిది కాదు. మళ్ళీ చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాం. గడప పూజించుకోండి, గడపకు పసుపు పెట్టుకోండి, దేవుడి దగ్గర దీపారాధన చేయండి. భార్యాభర్తల మధ్యలో గొడవ ఉంటే భర్తతోని ఎంత గొడవ ఉన్నా సరే తీసుకొచ్చి సాయంత్రం సమయంలో దీపారాధన చేయండి. ఆవు నెయ్యితో కానీ, విప్ప నూనెతో కానీ, సంపెంగ నూనెతో కానీ ఎర్రటి ఒత్తులుగా చేసి, కుంకుమతో చేసినటువంటి ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేస్తే మంచిది. అలాగే వ్యాపారస్తులు బుధవారం రోజు ఆవుకు గడ్డి, పచ్చి గడ్డి కనుక నైవేద్యంగా సమర్పించడం, అరటిపళ్ళు పెట్టడం, దాని ఆరోగ్యానికి సంబంధించిన వ్యాక్సిన్ వేయించడం కూడా చేస్తే ఉన్నత వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఇవే కాకుండా ఇక ఎవరైనా సరే వివాహం కోసం చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటే గనక కన్యాపాష్పతం, వరపాష్పతం లాంటి హోమాలు చేయడం జరుగుతుంది. కింద నా నెంబర్ ఉంటుంది, కావాలంటే నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ప్రతి నెల 2వ అలాగే ఆఖరి మంగళవారంలో ఈ యొక్క కన్యావర పాష్పత హోమాలు చేస్తున్నాం. వివాహం కాని వారి కోసం ఈ యొక్క రుక్మిణి కళ్యాణం కానివ్వండి, కన్యావర పాశుపతాలు కానివ్వండి చేయించుకుంటే చాలా మంచిది. అవన్నీ కూడా మా ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ, పొలిటీషియన్స్ కానీ ఆదిత్య హృదయం లేదా అరుణ పారాయణం చేయించడం చాలా మంచిది. రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి యాగం చేయడం కూడా మంచిది. ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క హోమానికి సంబంధించి పీతవర్ణం, గ్రీన్ కలర్ పంచగట్టుకొని ఈ హోమాన్ని చేయించాలి. ఇవి కూడా ప్రతీ నెల, అంటే ఒక్క రాజకీయ నాయకులకే కాకుండా ఫారిన్ కంట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, అధికరణ సిద్ధి రావాలనుకున్న వాళ్ళకి, ప్రమోషన్స్ రావాలనుకున్న వాళ్ళు కూడా ఈ హోమాలలో పాల్గొనవచ్చు. ఇవి కూడా ప్రతీ నెల కూడా ఇవి కండక్ట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నాము. ఇలా మనకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి దోషభూయిష్టమైన పనులన్నీ కూడా మనం ఈ రెమెడీస్ ద్వారా తొలగించుకోవచ్చు. రైతులకు సంబంధించి, పొలాలకు సంబంధించి ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ, ఆంజనేయ స్వామికి కానీ అభిషేకం చేయించండి.
ఆంజనేయ స్వామికి అభిషేకం చేసిన జలాన్ని కొంత తీసుకొని బాటిల్లో పెట్టుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే జంటనాగులు, రావి చెట్టు వేప చెట్టు కింద జంటనాగులు ప్రతిష్ఠించుంటారు కదా, అక్కడ మీరు అభిషేకం చేసి ఆ పాలు నీళ్లు పడ్డ మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి తీసుకొని ఆంజనేయ స్వామికి అభిషేకం చేసిన నీళ్లు ఈ మట్టి మీ పొలంలో చల్లుకోండి. నైరుతి మూలలో నిమ్మకాయ కోసి పెట్టండి, గుమ్మడికాయ కొట్టి పెట్టండి. బలి కుంకుమ పసుపులు వేయకూడదు, కేవలం కోసి అలా పెట్టాలంతే. దానివల్ల పంటకు ఏవైనా సరే చెడు దృష్టి దోషం అన్నీ కూడా పోతాయి. ఒకవేళ మీకు చాలా పెద్దగా ఉందనుకోండి, దాన్ని విడివిడిగా భాగాలు ఎకరం భాగాలుగా చేసుకొని ప్రతి ఎకరానికి కూడా ఈ నిమ్మకాయ జస్ట్ ఒక నిమ్మకాయ కోసి పెట్టండి. అది మీరు ఏ వారమైనా చేయొచ్చు, సోమవారం నుండి ఆదివారం వరకు ఎప్పుడైనా చేయొచ్చు. ఈ వారం చేయాలి ఈ వారం చేయకూడదు అని ఏమీ లేదు, అలా చేయండి. దీనివల్ల రైతులందరూ కూడా మంచి అభివృద్ధి చెందుతారు, బాధపడకుండా ఉంటారు. అకాలంగా ఏమన్నా జరిగేటువంటి పనులని మీకు ముందే తెలుస్తూ ఉంటాయి. వృద్ధులు ఎవరైతే ఉంటారో వారందరికీ నేను పదే చెప్పాను, విష్ణు సహస్రనామ పారాయణం కానీ అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క గోవింద నామాలు కానీ చదవడం మంచిది. భార్య భర్త ఇద్దరు కూడా కూర్చొని రోజు సాయంత్రం పూట ఏదో ఒక స్తోత్రం కలిసి చదవడం వల్ల విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఇక ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మాత్రమే. ఇన్ డీటెయిల్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే డీటెయిల్డ్గా 60-70 పేజీల్లో జాతకం మీకు చాలా విపులంగా ఇవ్వడం, తర్వాత డీటెయిల్గా దాని గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.